ఈవేళ భారతదేశంలో మనం సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే ఎన్నో రంగాల్లో మనం అభివృద్ధి సాధించిన మాట నిజం. కానీ నన్ను విన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కలిచేస్తున్న మాట ఏమిటో తెలుసా? స్వాతంత్రం వచ్చినప్పుడు 80% జనాభా పేదరికంలో ఉన్నారట. 75 ఏళ్ళు అయ్యాక కూడా 80% జనాభా పేదరికంలో ఉన్నారండి. మరి మనం ఏమి సాధించినట్టు? కారణం ఏమిటో కూడా ఆలోచిద్దాం. ఇంత గొప్ప వైజ్ఞానిక ఆవిష్కరణలు జరిగినా బడా పారిశ్రామికవేత్తల పాలవుతున్నాయి, ధనవంతుల పాలవుతున్నాయి. పేదవాళ్ళకి, కనీసం మధ్యతరగతి వాళ్ళకి దాని ఫలితాలు అందడం లేదు. వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి విపరీతమైన ఖరీదు అవుతున్నాయి వస్తువుల ధరలన్నీ కూడా. వాళ్ళు కొనలేని పరిస్థితులకు వచ్చారు. పేదవాళ్ళు అందుకోలేకపోతున్నారు దేన్ని కూడా. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. మీ యువతరం గమనించాలి. ముఖ్యంగా ఈ పేదరికం ఇలాగే కొనసాగితే రేపు హింసాత్మకమైన విప్లవాలు వస్తాయి దేశంలో. ఎవరు ఆపలేరు. శ్రీలంక అధ్యక్షుడు భవనం మీద ప్రజలంతా దాడి చేసినట్టే ధనవంతుల ఇళ్ల మీద పేదవాళ్ళు దాడి చేసి మొత్తం పట్టుకుపోతారు. ఎవరినేం ఆపడానికి వీల్లేదు. ఇక్కడ ఎవరేం చెయ్యలేరు. అందుకని మీరు విద్యార్థులుగా ముందు ఆలోచించవలసింది ఏమిటి అంటే, నేను ఇంజనీరింగ్ ఏ శాఖ అయినా చదవనేది, ఏరోనాటిక్ కావచ్చు, సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, కొత్త స్టార్ట్అప్స్ కావచ్చు, ఏదైనా సరే నా పరిశోధన వల్ల, నా చదువు వల్ల, నా ఉద్యోగం వల్ల కనీసం 4 పేదవాళ్ళకి మేలు జరిగిందా అని మీరు ఆలోచిస్తే మొత్తం సామాజిక సేవ మీరు చేసినట్టే లెక్క. మీరు ఏ తీర్థయాత్రలకి వెళ్ళక్కర్లేదు. నేను అది చూసా, ఇది చూసా, కాశీలో నీళ్లు రామేశ్వరంలో పోసా, రామేశ్వరంలో నీళ్లు కాశీలో పోసి ఏం పోసావు, అందరి నెత్తి మీద చెయ్యట్టావు. ఇక్కడ అది మాననప్పుడు ఈ నీళ్లు పోడింది దేనికంటే పని లేక. అందుకని కవి స్పష్టంగా చెబుతున్నాడు, దీనసేవ కంటే తీర్థయాత్ర అయ్యలేదు. మన పరిశోధనలు, మన ఫలాలు, మన విద్యలు మొత్తం పేదవాళ్లకు ఉపయోగపడాలి. ఈ దేశంలో పేదరికం పోవడానికి నీ పరిశోధన ఏమైనా ఉపయోగపడుతుందా? వాహనం ఖర్చు తగ్గడానికి ఉపయోగపడుతుందా? పెట్రోల్ వినియోగం తగ్గడానికి ఏమైనా ఉపయోగపడుతుందా? పర్యావరణం కాపాడడానికి ఏమైనా ఉపయోగపడుతుందా అని ఆలోచించాలి.